హలో ఎవ్రీవన్, ఐ మాధవి రెడ్డి. ఐమ్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. సో మన దగ్గర ఉన్న మనీ, వెల్త్ అనేది ఏ విధంగా ఎరోడ్ అయిపోతుంది, ఈ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపుగా చాలా వరకు మన వెల్త్ని ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే మనకి రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. అంటే మనం రోజు వాడుతున్న వస్తువులు కానీ సర్వీసెస్ మీద, అది ట్రాన్స్పోర్ట్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, అన్నీ కూడా కాస్ట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయండి. సో దీనివల్ల మన వెల్త్ అనేది ఏ విధంగా తగ్గిపోతుంది అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ రోజు 1 crore వాల్యూ మీకు చాలా ఎక్కువగా అనిపించవచ్చు, బట్ అది 40 ఇయర్స్ అయితే అయిన తర్వాత అది 5 lakhs 4 lakhs అయిపోతుందండి. సో మనం ఇప్పుడు ఈ రోజు ఏవైతే మీరు కరోర్పతి అనుకుంటున్నారో, ఇది 30 ఇయర్స్ తర్వాత మీకు అక్కడ 10 lakhs కూడా ఉండవండి. ఎందుకు అంటే, మీకు జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు 1 crore ఈ రోజు ఉంటే 5 ఇయర్స్కి అది 71 lakhs అయిపోతుంది, 10 ఇయర్స్కి 15 lakhs అయిపోతుంది, 20 ఇయర్స్కి 25 lakhs అవుతుంది, అలాగే 30 ఇయర్స్ వచ్చేటప్పటికి 10 lakhs అయిపోతుంది, 40 ఇయర్స్ వచ్చేటప్పటికి 5 lakhs. అంటే మీరు అర్థం చేసుకోండి ఇన్ఫ్లేషన్ అనేది మనల్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళిపోతుందో. సో మీరు దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకోకపోతే, మినిమం 12% కూడా రిటర్న్ రాకపోతే, మీరు ఇన్ఫ్లేషన్ వెయిట్ చేస్తూ మీరు వెల్త్ని క్రియేట్ చేయలేరండి. సో ఈ రోజు కనబడుతున్న ఏవైతే క్రోర్స్, అవి 30 ఇయర్స్ అయిన తర్వాత అసలు 5 lakhsకి వెళ్ళిపోతున్నాయి. సో బెటర్ ప్లీజ్ డూ కన్సల్ట్ అస్ సో టు గెట్ మోర్ వెల్త్ క్రియేషన్ ఐడియాస్కి, అడ్వైజరీ, ఏదైనా సర్వీసెస్కి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్కి తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్.